హే గైస్ వాట్సాప్ ఎవ్రీబడి, ఇట్స్ యువర్ బాయ్ విద్యాసాగర్ బ్యాక్ అగైన్ న్యూ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో ఇక్కడ మాకు ఒక సూపర్ టెంపుల్ కనిపించింది, శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్. డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ గుడి రైట్ సైడ్ ఒక చిన్న పార్క్ లాగా అలా వినాయకుని విగ్రహం ఉన్నాయన్నమాట. వెళ్ళి చూద్దాం. మీరు చూడవచ్చు ఇలా ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. వుడ్ టైప్లో నాకు చాలా బాగా నచ్చింది. అది అన్న వినాయకుని విగ్రహం ఇదే. చూడ్డానికి వుడ్ లాగా ఉన్నాయి కానీ వుడ్ కాదు, సిమెంట్. ఇందులో ఈ పార్క్లో కూర్చోడానికి ఇలా సీట్లు ఏర్పాటు చేశారు. ఖాళీ కూర్చోడానికి ఇదే కాదు, మొత్తం ఈ ఏరియా బార్డర్ మొత్తం అలాగే చేశారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఇది డిజైన్ చేశారన్నమాట. చెట్టుకు మధ్యలో పెట్టి డైనింగ్ టేబుల్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. సో ఫ్రెండ్స్, పార్క్ చూసారు కదా ఎలా ఉందో. నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ శివుని స్టాచ్యూ ఉంది, దాని పైనకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మీరు చూడండి ఎంత బాగుందో. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. అదే శివుని స్టాచ్యూ చుట్టూ వాటర్ ఫాల్స్ వచ్చేలాగా ఏర్పాటు చేశారు, ఫౌంటైన్ లాగా చిన్న. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్టాచ్యూ ఉన్న ప్లేస్ కొంచెం హైలో ఉంటుంది అన్నమాట. దాని మీదకి ఎక్కినాం. మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ స్టాచ్యూ ఉంది. యాంగిల్ మొత్తం బ్లర్ వస్తుంది కాబట్టి బ్యాక్ కెమెరాతో మీకు చూపిస్తా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారు కదా ఎంత బాగుందో శివుని స్టాచ్యూ. అలాగే శివుని స్టాచ్యూ పక్కకే మన మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇదే ఆ మెయిన్ టెంపుల్, శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్. గోల్డెన్ కలర్లో మస్తు ఉంది. ఇంకా సన్లైట్ లేదు కాబట్టి కొంచెం మబ్బు కనిపిస్తుంది. ఒకవేళ సన్లైట్ ఉండే సూపర్ ఉంటుండే. సో ఫ్రెండ్స్, శివుని స్టాచ్యూ ఇక్కడ మొత్తం ఫోటోలు దిగుడు వీడియోలు దిగుడు అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇలా టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు కింద రాధాకృష్ణుల స్టాచ్యూ ఉంటుంది అన్నమాట. మీరు చూడవచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పంచముఖ గణేశుడు ఉండు. మన ఏరియాలో ఏ సైడ్ కూడా ఇలా ఉండదు. ఈయనే చూస్తున్నాను నేనైతే ప్రజెంట్. సో ఫ్రెండ్స్, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. దేవతకు హారతి ఇస్తారు, అందుకే నేను ఇంకా గట్టిగా మాట్లాడతలే. సో టెంపుల్ లోపల మొత్తం అష్టలక్ష్మి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో మీకు ఇప్పుడు ఆ అష్టలక్ష్మి దేవత విగ్రహాలను చూపించుకుంటా వాళ్ళ పేర్లు కూడా చెప్తా. కొంచెం కన్నడలో ఉంటాయి, ట్రై చేస్తాను అనమాట. ఆదిలక్ష్మి దేవత, గజలక్ష్మి దేవత, సంతాన లక్ష్మి దేవత, విజయలక్ష్మి దేవత, వీరలక్ష్మి దేవత, ఐశ్వర్యలక్ష్మి దేవత, ధాన్యలక్ష్మి దేవత, ధనలక్ష్మి దేవత. ఫైనల్గా మీరు చూసుకున్నట్లయితే గర్భగుడిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి మాత.